సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియకుమారక్క మాతే అపోస్తలుని యొక్క పౌలు గారి యొక్క జీవిత అనుభవాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటి అంట, నన్ను బలపరచు అనందే నేను సమస్తము చేయగలను. ఎందుకంటే వేదాంతకారులు చెప్పిన ఆలోచన ప్రకారము పౌలు గారికి అంతా ఒక సవాల్ ఉంది. ఏంటి అంటే ఆయన కనుదృష్టి లోపం వల్ల ఆయన ఎన్నడూ పరిచయం మానేలేదు. అనేకమైన ప్రాంతాలు వెళ్ళాడు, దేవుని యొక్క వాక్యం ప్రకటించి, పైగా పత్రికలు రాయడం చూస్తుంటాం, చెరసాలను కూడా రాయడం చూస్తుంటాం. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడంటే ఒకటేనంట, దేవుని యొక్క శక్తి. నన్ను బలపరచు అనందే నేను సమస్తం చేయగలను. ఈ 3.5 విషయం ప్రయాణాలు అవ్వచ్చు, 13-14 పత్రికలు అవ్వచ్చు, అనేక సంఘాలు స్థాపించడము, పెద్దలను సేవకులను తయారు చేయడము, ఇవన్నీ ఎవరి వల్ల అంటే నా శక్తి కాదు, నా బలం కాదు, నన్ను బలపరచు అనందే. అలాగే నా ప్రియ కుమారుడు కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీకు అనిపించవచ్చు, నా వల్ల ఏం జరుగుతుంది. నిజమే, నీ వల్ల ఏమి జరగదు, నీ జ్ఞానం వల్ల ఏం జరగదు, నీ కలిగి స్థిరపడి రాలదు. దేనివల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన బలపరచు మనతో ఉన్నాడు. ఆయన సమస్తము చేయగలడు. ఈ ఉదయకాల సమయంలో భయపడక దేవుని వలన ఆస్వాదించిపోతాడు. నీకున్న శోధన, నీకున్న వేదన తొలగించి ఆయన సముద్రపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నాను. నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకుని నీ దీవెన ఆశీర్వదింపండి. వారికున్న కొదులు తీసివేయండి, ఆటంకాలు తొలగించండి, నీ కృపాక్షమలతో నింపండి. ఇగో నీ సన్నిధిలో మొరపెడుతుండగా, అయినా నీ మీద ఆధారపడుతుండగా నీ నూతన కార్యాలు చేసి నీ కృపాక్షమలతో నింపమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, నేను బలపరచోడు మనతో ఉన్నాడు. ఆయన తన బలాన్ని ఇచ్చి మిమ్మల్ని శక్తితో దీవించును గాక. ఆమేన్.